శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారతంలో ఆ సంజయుడు చెప్పినటువంటి విషయాలకన్నిటికీ కూడా ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఏమయ్యా, ధర్మాధర్మాలు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక్కొక్క సమయంలో మనకు ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మంలాగా కనిపిస్తుంది. అలాంటి సమయంలో ధర్మం ఏంటి, ధర్మం యొక్క స్వరూపం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. అయినా అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడు, మాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయినటువంటి వాసుదేవుడు ఉన్నాడయ్యా అక్కడ. ఆయనకి ధర్మాధర్మ నిశ్చయం తెలవదంటావా? అందువలన ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది మేము చేస్తాం. ఆయన్ని మించినటువంటి ధర్మాధర్మ వివేకం కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరనే నా అభిప్రాయం. అందువలన ఏది సత్యమో ఏది అసత్యం అనేటువంటిది నువ్వు కూడా తెలుసుకో. ఎంతటి సంపద లభించినప్పటికీ నేను ఎప్పుడూ కూడా అధర్మాన్ని ఆశ్రయించేవాడిని కాదు అని చాలా ఖచ్చితంగా యుధిష్ఠిరుడు సంజయుడికి చెప్పాడు. అది అయిన తర్వాత శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. అవినాశం సంజయ పాండవానాం ఇచ్ఛామ్యహం భూతిమేషాం ప్రియంచ తథా రాజ్ఞో ధృతరాష్ట్రస్య సూత సమాశంసే బహుపుత్రస్య వృద్ధిం. ఆ సంజయుడితో ఇప్పుడు శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఓ సంజయ, ఈ పాండవుల యొక్క క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రియాన్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బహుపుత్రులు కలిగినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క అభివృద్ధిని కూడా నేను కాంక్షిస్తాను. ఎందుకంటే నాకు రెండు పక్షాలు కూడా సమానమైనటువంటి బంధుత్వం కలిగినటువంటివి. అందువలన ఇద్దరి యొక్క అభివృద్ధిని, క్షేమాన్ని, శ్రేయస్సుని నేను కోరుతాను. కామోహిమే సంజయ నిత్యమేవ నాణ్యద్బ్రూయాం తాన్ ప్రతిశామ్యతేతి రాజ్ఞశ్చ హి ప్రియమేత శృణోమి మన్యే చైతత్ పాండవానాం సమక్షం. నేను ఇద్దరిని కూడా శాంతించమని చెప్తాను, యుద్ధం కోరుకోమని చెప్పను. అటు దుర్యోధనుడికి చెప్పినా, ఇటు అర్జునుడికి చెప్పినా, ధర్మరాజుకి చెప్పినా కూడా శాంతాన్ని వహించండి, యుద్ధం అక్కర్లేదనే చెప్తాను. నా కోరిక కూడా అదే. మరొకటి నేను చెప్పను. ధర్మరాజు నోటి వెంట కూడా పాండవుల సమక్షంలో ఈ ప్రియవచనాన్ని నేను వింటున్నాను కూడాను. ఇది మంచిదని నేను భావిస్తున్నాను. సుదుష్కరస్తత్ర శమోహి నూనం ప్రదర్శిత సంజయ పాండవేన యస్మిన్ గృద్ధో ధృతరాష్ట్ర సపుత్ర కస్మాదేశం కలహో నావమూర్ఛేత్. సంజయ ఇప్పటి వరకు పాండునందనుడైనటువంటి ధర్మరాజు ఏదైతే చెప్పాడో అది చూస్తే కనుక ఆ ధర్మరాజు చెప్పినటువంటి విషయాన్ని కొద్దిగా విశ్లేషిస్తే శాంతిని సాధించడం అనేటువంటిది చాలా కష్టము అని అర్థమవుతుంది. ఇది నిశ్చయం. ఎందుకంటే పుత్రపక్షపాత అయినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఆయన ధర్మాన్ని సమానంగా స్వీకరించలేడు. తన పుత్రులతో పాటు ఈ రాజ్యాన్ని ఆశిస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఆయన రాజ్యభాగం వీళ్ళకి ఇవ్వనప్పుడు అసలు యుద్ధం రాకుండా ఎలా ఉంటుందయ్యా? ఆ ధృతరాష్ట్రుడు వీళ్ళ రాజ్యభాగం వీళ్ళకి పంచి ఇవ్వగలిగితే యుద్ధం రాదు. కానీ దానికి దుర్యోధనుడు ఎంత మాత్రమో అంగీకరించాడు. ఆ దుర్యోధనుడి మాట ఎప్పుడూ కాదనలేడు. అటువంటప్పుడు యుద్ధం రాకుండా ఎలా ఉంటుందయ్యా? నత్వం ధర్మం విచరం సంజయేహ
మత్తశ్చ జానాసి యుధిష్ఠిరాచ అధో కస్మాత్ సంజయ పాండవస్య ఉత్సాహిన పూరయత స్వకర్మ యథాఖ్యాతమావసత కుటుంబే పురా కస్మాత్ సాధు విలోపమార్థ అస్మిన్ విధౌ వర్తమానే యథావత్ ఉచ్చావచామతయో బ్రాహ్మణానాం. ఇంకొక విషయం నీకు స్పష్టంగా చెప్తున్నాను సంజయ, నా వలన కానీ ధర్మరాజు వలన కానీ ధర్మలోపం అనేటువంటిది ఏమాత్రము జరగదు. ఈ విషయము నీకు చెప్పక్కలే, నువ్వు బాగా తెలుసు. నీకు మా స్వభావాలు నీకు తెలుసు, వీళ్ళందరి యొక్క నడవడిక నీకు తెలుసు. అందువలన ఈ విషయం నువ్వు బాగా తెలిసినటువంటి వాడివే. యుధిష్ఠిరుడు ఎప్పుడూ కూడా ఉత్సాహంతో తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తాడు, శాస్త్ర విధానంలో గృహస్థ ధర్మాన్ని పాటిస్తాడు. అటువంటి వాడు ధర్మలోపం చేస్తాడేమోనని నువ్వు ఎందుకు శంకిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. గృహస్థాశ్రమం విషయంలో వేదజ్ఞులైనటువంటి బ్రాహ్మణుల్లోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఈ ధర్మరాజులో లేవు. ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆశ్రయించే ఉంటాడు. కర్మణాహు సిద్ధిమేకే పరత్ర హిత్వా కర్మ విద్యయా సిద్ధిమేకే నాభుంజానో భక్ష్యభోజ్యస్య తృప్యేత్ విద్వానపీహ విహితం బ్రాహ్మణానాం. కొందరు కర్మయోగం ద్వారా పరలోక సిద్ధిని కూడా పొందొచ్చు అని చెప్పారు. మళ్ళీ కొందరు కర్మ త్యాగం చేస్తే జ్ఞానం చేతనే మోక్షాన్ని పొందుతారు, అంతేకాని ఈ కర్మల వల్ల ఏమాత్రము మోక్షం పొందరు. కర్మల వల్ల చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందితే అప్పుడు మోక్షం పొందుతారన్నారు. విద్వాంసుడు కూడా ఈ లోకంలో భక్ష్యభోజ్యాలు తినకుండా తృప్తిని పొందలేడు. అందువల్లనే బ్రహ్మ విద్యానిష్ట కలిగినటువంటి వాళ్ళకి ఆకలి తీరడం కోసమని భోజన విధినంతా కూడా కల్పించాడని శాస్త్రం చెబుతోంది. యావై వై విద్యా సాధయంతి కర్మ తాసాం ఫలం విద్యతే నేతరాసాం తత్రేహ వై దృష్టఫలం తు కర్మ పీత్వోదకం శామ్యతి తృష్ణయార్తః. కర్మను సాధించేటువంటి విద్యలకే ఈ లోకంలో ఫలం కనబడుతూ ఉంటుంది, ఇతర విద్యలకు కాదు కదా. విద్యాకర్మలలో కర్మ యొక్క ఫలమే ప్రత్యక్షంగా కూడా మనకు కనిపించేటువంటిది. దప్పికతో బాధపడేటువంటి వాడు నీటిని తాగితేనే దప్పిక తీరుతుంది కదయ్యా. సోయం విధిర్విహిత కర్మణేవా సంవర్తతే సంజయ తత్ర కర్మ తత్ర యోన్యత్ కర్మణ సాధు మన్యేత్ మోఘం తస్య ఆలపితం దుర్బలస్య. ఓ సంజయ, జ్ఞాన మార్గం కూడా కర్మతో ఉండాల్సిందే. అందుకనే కర్మకాండ చెప్పి జ్ఞానకాండ చెప్పారు. ఎందుకంటే జ్ఞాన మార్గం ఎలా వస్తుంది? ఒక్కసారిగా ఎలా వచ్చేది. కర్మలను ఆచరణ చేసి చేయగా 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 మనకు జ్ఞానం యొక్క మార్గము వస్తుంది. అందువలన అది కూడా జ్ఞాన మార్గం కూడా కర్మతో పాటు ఉండవలసిందే. జ్ఞానంలో కూడా కర్మ ఉంటుంది. కర్మ కంటే కర్మత్యాగమే గొప్పదనేటువంటి భావించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు దుర్బలుడయ్యా. అతని మాటలు వ్యర్థమైనటువంటివి. కర్మణామి భాంతి దేవాహ పరత్ర కర్మణైవేహ ప్లవతే మాతరిష్వ అహోరాత్రే విదధత్కర్మణైవ తంద్రితో నిత్యముదేతి సూర్య. అసలు కర్మచేతన కదా దేవతలు కూడా ప్రకాశించేది. ఈ లోకంలో గాలి వీస్తుందంటే దేనివలన? కర్మ వలనే. ఈ రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయంటే కర్మల వలనే. సూర్యుడు కూడా కర్మ వలనే అలసత లేకుండా ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు. అందువల్ల దేవతలు కూడా కర్మచేతనే స్వర్గలోకంలో ప్రకాశిస్తున్నారయ్యా. మాసార్ధమాసానధ నక్షత్రయోగాన్ అతంద్రితశ్చంద్రమాశ్చాభ్యుపైతి అతంద్రితో దహతే జాతవేదాః సమిధ్యమానః కర్మ కుర్వన్ ప్రజాభ్యః. చంద్రుడు కూడా కర్మచేతనే అలసత్వం లేక మాసాలను పక్షాలను నక్షత్రాలతోటి వీటితోటి కలయిక పొందుతున్నాడు. అగ్ని కూడా అలసత్వం లేకుండా ప్రజల కోసం కర్మ చేస్తూనే ప్రజ్వలిడుతోంది.
అతంద్రిత భారమిమం మహాంతం బిభర్తి దేవీ పృథివీ బలేన అతంద్రిత శీఘ్రమపో వహంతి సంతర్పయంచ సర్వభూతాని నద్య. కర్మచేతనే ఈ భూదేవి కూడా అలసత లేకుండా ఇంతటి మహాభారాన్ని అంతటిని కూడా తన నెత్తిన పెట్టుకుని మోస్తుంది. నదులు కూడా కర్మ వల్లనే అలసత్వం లేకుండా సర్వభూతాలను తృప్తిపరుస్తూ నీటితో వేగంగా ప్రవహిస్తున్నాయ్యా. అతంద్రితో వర్షతి భూరి తేజాః సన్నాదయన్నంతరిక్షం దిశశ్చ అతంద్రితో బ్రహ్మచర్యం చచార శ్రేష్ఠత్వమిచ్చన్ బలభిద్దేవతానాం. గొప్ప తేజస్సు కలిగినటువంటి మేఘం కూడా అలసత్వం లేకుండానే అంతరిక్షాన్ని దిక్కులను ఆనందింపచేస్తూ వర్షిస్తోంది. దేవతల్లో శ్రేష్ఠత్వాన్ని కోరుకునే ఇంద్రుడు కూడా అలసత్వం విడిచిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాడు. హిత్వా సుఖం మనసశ్చ ప్రియాణి తేన శక్రకర్మణా శ్రైష్ఠ్యమాప సత్యం ధర్మం పాలయన్న ప్రమత్తః దమం తితిక్షాం సమతాం ప్రియంచ ఏతాని సర్వాణ్యుపసేవమానః సదేవ రాజ్యం మఘవాన్ ప్రాప ముఖ్యం బృహస్పతిర్బ్రహ్మచర్యం చచార సమాహితః సంహితాత్మా యథావత్. హిత్వా సుఖం ప్రతిరుధ్యేంద్రియాణి తేన దేవానామగమత్ గౌరవం సహ తథా నక్షత్రాణి కర్మణా ముక్త్రభాంతి రుద్రాదిత్యా వసవోధాపి విశ్వే. సుఖాన్ని మనస్సుకిష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఇంద్రుడు కర్మచేతనే శ్రేష్ఠత్వాన్ని పొందాడు. అప్రమత్తుడే సత్యధర్మాలను రక్షిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని, సహనాన్ని, సమత్వాన్ని, ప్రేమను సేవిస్తూ ఇంద్రుడు ముఖ్యమైనటువంటి ఇంతటి దేవరాజ్యానికి ఆధిపత్యాన్ని పొందాడయ్యా. అలాగే బృహస్పతి కూడా ఏకాగ్రమైనటువంటి సంయత చిత్తం, నిగ్రహించుకున్నటువంటి చిత్తంతో సుఖాన్ని విడిచిపెట్టి ఇంద్రియాల్ని నిరోధించి బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ దేవతల యొక్క గురుస్థానాన్ని పొందాడు. అదేవిధంగా నక్షత్రాలు, రుద్రాదిత్యులు కర్మచేతన ఈ విశ్వంలో ప్రకాశిస్తున్నారు. అందువల్ల కర్మ లేకుండా ఎక్కడుంటుందయ్యా. యమో రాజా వైశ్రవణ కుబేర గంధర్వయక్షాప్సరసశ్చ సూత బ్రహ్మ విద్యాం బ్రహ్మచర్యం క్రియాంచ నిషేవమాణా ఋషయోముత్ర భాంతి. యమధర్మరాజు, విశ్రవణి కుమారుడైన కుబేరుడు, గంధర్వులు, యక్షులు, అప్సరలు, ఋషులు వీరంతా కూడా బ్రహ్మ విద్యను, బ్రహ్మచర్యాన్ని, కర్మలను సేవిస్తూనే ప్రకాశిస్తున్నారు. జానన్నిమం సర్వలోకస్య ధర్మం విప్రేంద్రియాణం క్షత్రియాణం విషాం చ సకస్మాత్వం జానతాం జ్ఞానవాన్ సన్ వ్యాయచ్చసే సంజయ కౌరవార్థే. అందువల్ల సంజయ, శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల యొక్క సర్వలోక ధర్మాన్ని తెలిసినవాడు నువ్వు. జ్ఞానులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు నువ్వు. అటువంటి నువ్వు కౌరవుల స్వార్థం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావయ్యా? ఇక్కడ కూడా నువ్వు ధర్మాధర్మాలు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా కేవలము ఒక పక్షం యొక్క స్వార్థం కోసం ఇంకో పక్షాన్ని సహనం వధించి భైక్షంతోటైనా జీవించండి అన్నట్టుగా చెబుతున్నావే నువ్వు. ఆమ్నాయేషు నిత్య సంయోగమస్య తథాశ్వమేధే రాజసూయే చ విద్ధి సంయుజ్యతే ధనుషా వర్మణా చ హస్త్యస్వాద్యైరథశస్త్రైశ్చ భూయః తే చేదిమే కౌరవాణాముపాయం అవగచ్ఛేయురవధేనైవ పార్థాః ధర్మత్రాణం పుణ్యమేషాం కృతం స్యాత్ ఆర్యే వృత్తే భీమసేనం నిగృహ్య. ఈ యుధిష్ఠిరుడు సమస్త వేదశాస్త్రాలు అధ్యయనం చేసినవాడు, అశ్వమేధ రాజసీయ యోగాలతోటి నిత్య సంబంధం కలిగినటువంటి వాడు, ధనస్సు కవచం నిత్యం ధరిస్తూ ఉంటాడు, ఏనుగు, గుర్రం మొదలైనటువంటి వాహనాలతో, రథశస్త్రాలతోటి కూడా నిత్య సంబంధం కలిగినటువంటి వాడు. ఈ పాండవులు కౌరవుల వధ లేకుండా రాజ్యప్రాప్తికి ఏదైనా ఉపాయం నువ్వు కనుక్కోగలిగితే ఈ ఆర్యవర్తనమైన అహింసలో భీమసేనుని యొక్క ప్రవృత్తిని కట్టడి చేసి ధర్మరక్షణ చేసి పుణ్యాన్ని పొందుతారు. అంటే వీళ్ళకి రాజ్యభాగం ఇవ్వాలి. ఆ రాజ్యభాగము కనుక ఇస్తే కౌరవుల వధ లేకుండా
జరుగుతుంది. రాజ్యభాగం ఇవ్వకపోతే కౌరవుల వధ జరగకుండా ఉండదు. తే చేత్ పిత్రియే కర్మణి వర్తమానాః ఆపజ్యేరందిష్టవశేన మృత్యుం యథాశక్త్యా పూరయంత స్వకర్మ తదప్యేషాం నిధనం స్యాత్ ప్రశస్తం. ఆ పాండవులు తమ పితృ సంబంధమైన క్షాత్రధర్మంలో ప్రవర్తిస్తూ యథాశక్తిగా తమ కర్తవ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా దైవవశం చేత మృత్యువును కూడా వాళ్ళు పొందొచ్చు. అటువంటి మృత్యువు వాళ్ళకి మంచిదే. ఎందుకంటే ఎవడు స్థిరంగా ఉండేవాడు కాదు కదా. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళు దైవవశంతో ఎప్పుడప్పుడు మృత్యువును పొందొచ్చు. భూతాహోత్వం మన్యసే శామ్యమేవ రాజ్ఞాం యుద్ధే వర్తతే ధర్మతంత్రం అయుద్ధే వా వర్తతే ధర్మతంత్రం తథైవ తే వాచమిమాం శృణోమి. అలా కాకుండా శాంతిని వహించడమే యుక్తమని నువ్వు కనుక భావిస్తూ ఉంటే, యుద్ధం చేసే రాజుల యొక్క ధర్మతంత్రం యుక్తంగా ఉంటుందో, యుద్ధాన్ని వదిలి శాంతిని వహించే వాళ్ళ యొక్క ధర్మతంత్రం యుక్తంగా ఉంటుందో అది కూడా నువ్వే చెప్పు. నీ మాటని నేను వింటాను. ఇక్కడ స్వకర్మ స్వంచకర్మ అంటే వీళ్ళు చేసినటువంటి పనులు ఎటువంటివి? మహా అవమానకరమైనటువంటి పనులన్నీ కూడా చేశారు. చేసినప్పటికీ కూడా వీళ్ళు ధర్మమైనటువంటి వర్తనము కలిగినటువంటి వాళ్ళు కాబట్టే వనవాస అజ్ఞాతవాసాలు నియమాన్ని అనుసరించి పూర్తి చేశారు. అందువలన ఆ విషయం కూడా గ్రహించవలసింది. అందువలన నువ్వే ఈ రెండు ఆలోచన చేసి చెప్పవయ్యా. చాతుర్వర్ణ్యస్య ప్రథమం సంవిభాగం అవేక్షతం సంజయ స్వంచ కర్మ నిశమ్యాధో పాండవానాంచ కర్మ ప్రశంసవానిందవాయామతిస్తే. అసలు నువ్వు ముందుగా బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాలను వాళ్ళ ధర్మాల గురించి బాగా తెలుసుకో. అప్పుడు పాండవులు చేసేటువంటి ఇప్పటి పని మీద నువ్వు దృష్టిని సారించు. ఆ తర్వాత అంటే ఈ విషయాలన్నీ కూడా నువ్వు బేరీజు వేసుకుని సమగ్రంగా ఆలోచించి విశ్లేషణ చేసుకుని ఆ తర్వాత వాళ్ళని ప్రశంసించాలా నిందించాలా అనేటువంటిది ఆలోచన చెయ్యి. అధీజీత బ్రాహ్మణో వయ్యజేత దద్యాదీయా తీర్థముఖ్యాని చైవ అధ్యాపయేత్ యాజయేచ్చేపి యాజ్యాన్ ప్రతిగ్రహాన్ వా విహితాన్ ప్రతిచ్చేత్. బ్రాహ్మణుడికి ధర్మాలు ఏం చెప్పారు? అధ్యయనము, యజ్ఞము, దానము, తీర్థయాత్రలు, శిష్యులకి చదువు చెప్పడము, యజమానులచే యజ్ఞం చేయించడము, శాస్త్ర విహితమైనటువంటి ప్రతిగ్రహం తీసుకోవడం అనేటువంటివి బ్రాహ్మణుడు చేయాల్సిన ధర్మాలుగా చెప్పారు. యజ్ఞ యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ అనేటువంటి షట్కర్మలు కూడా బ్రాహ్మణుడికి చెప్పబడ్డాయి. అధీయీత క్షత్రియోధో యజేత దద్యాద్దానం నతు యాచేత కించిత్ నయాజయన్నాపి చాధ్యాపయీత ఏష స్మృత క్షత్రధర్మ పురాణ. అయితే క్షత్రియుడికి ఏం చెప్పబడ్డాయి? క్షత్రియుడు అధ్యయనం చేయాలి, దానం చేయాలి, యజ్ఞం చేయించరాదు, అధ్యాపనం చేయరాదు, ప్రతిగ్రహం చేయరాదు. ఇవి క్షత్రధర్మంగా చెప్పబడ్డాయి. తథా రాజన్యో రక్షణం వై ప్రజానాం కృత్వా ధర్మేణ అప్రమత్తో దత్వా యజ్ఞైరిష్ట్వా సర్వవేదానధీత్యా దారాన్ కృత్వా పుణ్యకృదావసేద్గృహాన్ సధర్మాత్మా ధర్మమధీత్య పుణ్యం యదిచ్ఛయా వ్రజతి బ్రహ్మలోకం. క్షత్రియుడెప్పుడు కూడా ధర్మాన్ని అనుసరిస్తూ అప్రమత్తుడే ప్రజలను రక్షించాలి. దానం, యజ్ఞం, సంపూర్ణమైన వేదాధ్యయనం చేసుకుని, వివాహం చేసుకుని, పుణ్యకర్మానుష్ఠానం చేస్తూ గృహస్థాశ్రమంలో ఉండాలి. ఇలా ఉండే ధర్మాత్ముడైనటువంటి క్షత్రియుడు పుణ్యాన్ని సంపాదించి తన ఇచ్ఛానుసారంగా బ్రహ్మలోకాన్ని చేరతాడయ్యా. వైశ్యోధీత్య కృషిగో రక్షపణ్యై విత్తం చెన్వన్ పాలయన్న ప్రమత్తః ప్రియం కుర్వన్ బ్రాహ్మణ క్షత్రియాణం ధర్మశీల పుణ్యకృదావసేద్గృహాన్. ఇంకా వైశ్యుడు అధ్యయనం చేసి కృషి, గోరక్షణ వ్యాపారాలతో ధనాన్ని సంపాదించి
అప్రమత్తుడై దాన్ని రక్షిస్తూ బ్రాహ్మణ క్షత్రియుడికి ప్రియాన్ని చేకూరుస్తూ ధర్మశీలుడై గృహస్థాశ్రమంలో ఉండాలి. అది వైశ్యుడికి చెప్పబడినటువంటి ధర్మం. పరిచర్యా వందనం బ్రాహ్మణానాం నాధీయీత ప్రతిషిద్ధోస్య యజ్ఞః నిత్యోత్థితో భూతయే అతంద్రితస్య ఏవం శృతశూద్రధర్మ పురాణః. ఇంకా శూద్రుడైనటువంటి వాడు బ్రాహ్మణుని సేవించాలి, నమస్కరించాలి. వేదాధ్యయనము, యజ్ఞము అతడికి నిషిద్ధ కర్మలు. నిత్యం కృషివరుడే అలసత లేకుండా తన అభివృద్ధికి పని చెయ్యాలి. ఇది పురాతనమైనటువంటి శూద్రధర్మం అయ్యా. ఏతాన్ రాజాన్ పాలయన్న ప్రమత్తః నియోజయన్ సర్వవర్ణాన్ స్వధర్మే అకామాత్మా సమవృత్తి ప్రజాసు నాధార్మికాన్ అనురుధ్యేత కామాన్. వీళ్ళందరినీ కూడా రాజు అప్రమత్తుడై పరిపాలించాలి. అన్ని వర్ణాల వాడిని వాళ్ళ వాళ్ళ ధర్మాల్లో నియోగించాలి. భోగాసక్తి లేకుండా ప్రజల పట్ల సమభావంతో ప్రవర్తించాలి. అధార్మికాలైనటువంటి కోరికల్ని ఎప్పుడూ కూడా రాజు అయినటువంటి వాడు అనుసరించకూడదు. శ్రేయాంస్తస్మాద్ యది విద్యేత కశ్చిత్ అభిజ్ఞాతః సర్వధర్మోపపన్నః సతం ద్రష్టుమనుశిష్యాత్ ప్రజానాం నచైతద్బుద్ధేదితి తస్మిన్న సాధు. కాబట్టి తన రాజ్యంలో సర్వధర్మాలు తెలిసినటువంటి శ్రేష్టమైన వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని ప్రజల గుణదోషాలను తెలుసుకోవడానికి నియోగించాలి. అందరూ ధర్మవర్తనలో ఉన్నారా, ఎవరైనా దోషాలు చేస్తున్నారా అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అన్ని ధర్మాలు తెలిసినటువంటి శ్రేష్టమైన వ్యక్తిని నియోగించాలి. అతని ద్వారా తన రాజ్యంలో పాపకర్మ చేసేవాడు ఎవడూ లేడనేటువంటి విషయాన్ని కూడా రాజు తెలుసుకోవాలయ్యా. యదాగృధ్యేత్ పరభూతౌ నృశంసః విధి ప్రకోపాత్ బలమాదదానః తతో రాజ్ఞామభవత్యుద్ధమేతత్ తత్ర జాతం వర్మశస్త్రం ధనుశ్చ. ఇతరుల యొక్క సొత్తు మీద ఆశపడి దాన్ని సంగ్రహించే ప్రయత్నంలో విధి ప్రేరితుడై కోపంతో సొంత సైన్యాన్ని కూర్చుకోవడం ప్రారంభించే క్రూరుడైనటువంటి ఒక రాజుకి ఇతరులకు యుద్ధం ఏర్పడినప్పుడు అందులోంచి పుట్టినవేనయ్యా ఈ ధనుషు, శస్త్రము, కవచము కూడా. లేకపోతే వీటి పనే లేదు కదా. ఇంద్రియేణైతద్దస్యువధాయ కర్మ ఉత్పాదితం వర్మశస్త్రం ధనుశ్చ. ఇటువంటి దోపిడీ దాన్ని చంపడం కోసమనే ఇంద్రుడు కవచాన్ని, శస్త్రాన్ని, ధనుస్సుని తయారు చేశాడు. అసలు లేకపోతే ఆయుధాలతో పనేముంది. కుతంత్రంతో ఎదుటివాడి యొక్క రాజ్యాన్ని ఆశించేటువంటి వాడు వస్తే వాడిని నిగ్రహించడం కోసమని ఈ రాజు ప్రయత్నం చేసి యుద్ధం చేయాల్సిందే. అందువల్ల ఇప్పుడు దోపిడీదారుడైనటువంటి దుర్యోధనుడిని చంపడం పాండవులకి ఎప్పుడు కూడా ధర్మమే అవుతుంది అన్నట్టుగా శ్రీకృష్ణుడు ఈ విషయాలన్నీ కూడా సంజయుడికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు మించినటువంటి ధర్మాధర్మ వివేచన జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడు లేడయ్యా. అందువల్ల ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఆదేశించాడో ఆ విధంగా నేను చేస్తాను అని ధర్మరాజు చెప్పాడు. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు సంజయుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు చెబుతాడు. అవి రేపటి భాగంగా మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.